నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియో అయితే లేట్ చేయనండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తుంగభద్ర జలాశయం ఏ విధంగా ఉందనేది ఈరోజు ఇన్ఫ్లో గురించి తెలుసుకున్నట్లయితే ఈరోజు 3వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం 6 గంటలకైతే ఇన్ఫ్లో అయితే మనం చూసుకున్నట్లయితే 39,134 క్యూసెక్లు అయితే రావడం జరిగింది. అలాగే ఎల్బి ఎల్ఎల్సికి అంటే లెఫ్ట్ బ్యాంకు లో లెవెల్ కెనాల్కి అయితే గిన విడిచలేదు. అలాగే రైట్ బ్యాంక్ హెచ్ఎల్సికి అయితే వదిలినారనమాట. అంటే కుడి కాలువకు ఇక్కడ వచ్చేపాటికి 330 క్యూసెక్స్ అయితే వెత్తడం జరిగింది. అలాగే ఆర్బి ఎల్ఎల్సికి అంటే రైట్ బ్యాంక్ ఎల్ఎల్సికి అంటే కుడి కాలువ మనం చూసుకున్నట్లయితే 1203 క్యూసెక్లు అయితే ఎత్తడం జరిగింది. అలాగే ఆర్బీసీకి అంటే రైట్ బ్యాంక్ కెనాల్కి అయితే గిన 50 క్యూసెక్స్ అయితే ఎత్తినారనమాట. రైవర్లో అయితే బయటకి ఇంకా వదలలేరు అనమాట. అంటే ఎక్కువ నీళ్లు లేవు కాబట్టి బయటకి అయితే వదలలేరు. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తంగా 43 టీఎంసీలో 787 క్యూసెక్స్ అయితే గిన ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం దరిదాపు 44 టీఎంసీలకి కొద్దిగా తక్కువ ఉంది. ఇక్కడ చాలామంది తాగునీటి అవసరాల కోసం అక్కడ ధర్నాలు చేస్తే ఫలించి ఇక్కడ ఆంధ్ర పరిధి కాలువకు ఎత్తిగిన వదలడం జరిగింది. నిన్న మనం వీడియోలలో కూడా చూసాం. తుంగభద్ర జలాశయానికి కూడా భారీ వరదలు అయితే వస్తున్నాయి. ఎగువనున్న తుంగ డ్యాంలో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. నిన్నొక్కటే మనం చూసుకున్నట్లయితే 42,000 క్యూసెక్ల నుంచి 64,000 క్యూసెక్స్ వరకు పెంచుకుంటలేరు. ఈరోజు డ్యామ్కి వచ్చింది కూడా మనం చూసుకోవచ్చండి. 3 టీఎంసీల పైన అంటే 4 టీఎంసీలకి తక్కువగానే కనిపించింది ఇన్ఫ్లో మనం చూసుకున్నట్లయితే. ఏమంటే బయటికి వదలడం కొద్దిగా జలాశయాల్లో నీళ్లు స్టోర్ పెట్టుకొని మనం సాగునీటికి ఏమన్నా ముందుకు అవకాశం చేసుకునేకి కనిపిస్తుంది అనమాట. ఒక 30 టీఎంసీలు కింద యాడ్ అయితే గిన ఇప్పుడు 43-44 ఉన్నాయి కదా, సాగునీటికి అయితే గిన వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు రబీ సీజన్ అయితే స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఈ రబీలో వేసే రైతన్నలకు కూడా చాలా అనుకూలంగా మారబోతుంది అనమాట. ఎక్కడ తిరిగి డ్యామ్ అయితే ఒక వారం రోజుల పరిధి మేర ఈ వర్షాలు గిన కొనసాగితే నిండే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు 40 టీఎంసీలు పైనుంచి మనం చూసుకోవచ్చు. గ్రాఫ్ ఎక్కడా తగ్గలేదన్నమాట. అంటే డైలీ ఒక 2-3 టీఎంసీలు అయితే పెరుగుకుంటూ వస్తుంది. ఈరోజు కూడా మనం చూసుకోవచ్చు. నిన్నటికి ఈ రోజుకి 24,000 క్యూసెక్లు ఉండింది. ఈరోజు 40,000 క్యూసెక్లకి దగ్గరగా రావడం జరిగిందనమాట. ఇక ఇదండి వీడియో గిన. డ్యామ్ అయితే ఫుల్గా నిండే అవకాశం అయితే కనిపిస్తుంది. సాగు రైతన్నలకైతే ఇది మంచి శుభవార్త అని అయితే నేనైతే అనుకున్నా. మీకేమనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.